ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగం చదువుకుందాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17-18 వచనములు. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడుకుము, నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. Revelation chapter 1 verse 17 and 18. And when I saw him, I fell at his feet as dead. And he laid his right hand upon me, saying unto me, Fear not, I am the first and the last. I am he that liveth and was dead, and behold, I am alive forevermore. Amen. And have the keys of the hell and of death. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. ఫియర్ ఈజ్ అ న్యాచురల్ ఎమోషన్. We become frightened of the weather, the dark, or perhaps our recent financial status. భయం అనేది సహజమైన ఒక భావోద్వేగము. మనము అసాధారణ వాతావరణమును బట్టి, చీకటిని బట్టి, లేదా మన ప్రస్తుత ఆర్థిక స్థితిని చూసి భయపడుతూ ఉంటాము. The list of items or factors we humans fear is endless. If we aren't careful, our concerns begin to control our behavior. మానవులమైన మనం భయపడే అంశాలు లేదా కారకాల జాబితా అంతులేనిది. మనం జాగ్రత్తగా లేకుంటే మన ఆందోళనలు మన ప్రవర్తనను నియంత్రిస్తాయి. Fear makes us feel trapped until we fall at the feet of our Lord and Savior. మన ప్రభువును రక్షకుడైన యేసు పాదాలపై పడే వరకు భయం మనల్ని చిక్కుల్లో పెట్టినట్లు అనిపిస్తుంటుంది. When we ask for His help in our weakest moments, He will lift us up and comfort our uneasiness. మన బలహీనమైన క్షణాల్లో ఆయన సహాయాన్ని కోరినప్పుడు ఆయన మనల్ని పైకి లేపి మన అశాంతి నుండి మనకు ఓదార్పునిస్తాడు. భయపడుకుము, నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నానని యేసు మనతో చెప్పాడు కదా. మన బలహీనతల్లో మనకు సహాయం చేసే దేవుడాయన. భయం మనల్ని చిక్కుల్లో పడేలా చేస్తుంది, కానీ ప్రభువు ఆ చిక్కుముడుల నుండి మనల్ని విడిపిస్తాడు. ఈ లోకంలో మనల్ని భయపెట్టే అంశాలు చాలానే ఉన్నాయి. మన ఆరోగ్యము, ఆర్థిక స్థితి, కుటుంబంలో సమస్యలు, ఇలా ఒకటి తప్పితే మరొకటి మనల్ని నీడలా వెంటాడుతూనే ఉంటాయి. అయితే దేవునిలో మనకు గొప్ప ధైర్యం ఉంది. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని చెప్పిన ప్రభువు మనం విశ్వాసంతో అడిగితే మన కోసం ద్వారాలు తెరుస్తాడు మరియు మూస్తాడు కూడా. అయితే మనం చేయాల్సింది ఒకటే, బంధకాలలో పడి ఉన్నా దేవుడు విడిపిస్తాడని నమ్మాలి. ఆయన కార్యం కోసం ఎదురు చూస్తూ విసుగక ప్రార్థించాలి. సజీవుడైన దేవుడు సమస్యలన్నిటినీ జయించేలా మన భయాలన్నిటి నుండి తప్పక మనల్ని విడిపిస్తాడు. మరి నమ్మికతో ప్రార్థిద్దామా? ప్రార్థన. Dear Father, we are humbled by your unconditional love for us. ప్రియమైన పరలోక తండ్రి, మా పట్ల మీకున్న ఎనలేని ప్రేమకై మేము విధేయులమవుతున్నాము. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెజెన్స్ వెన్ ద వరల్డ్ ఫ్రైటన్స్ us. ఈ లోకం మమ్మల్ని భయపెడుతున్నప్పుడు నీ సన్నిధిని మాతోనే ఉంచినందుకు ధన్యవాదాలు. మొదటివాడా కడపటివాడా, జీవించువాడవైన నా దేవా, మృతి నుండి లేచి యుగయుగములు సజీవుడవైన నా ప్రభువా, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు కలిగిన నా దేవా, నీకు నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను. గొప్ప విడుదలను, ఆశ్చర్య కార్యాలను మరియు నా జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య నుండి నాకు విడుదలను దయచేయండి. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ
కృపయు క్షేమమును సమాధానమును విస్తరించునుగాక. ఈ క్లుప్త సందేశం మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాను. ఈ వీడియోని తప్పక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో till the end. May God bless you all. Amen.